తర్వాత చాలా మందిని మన ఆల్మోస్ట్ అండి పేర్లు దాదాపు అందరూ బ్రహ్మం చౌదరిని కానీ ఇట్లాంటి వాళ్ళందరినీ చాలా మంది ఇవాళ మరి ఇంత అంత మాయమైపోయారు. సో ఇప్పుడు కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది కదా, ఏం చేయబోతుంది ప్రభుత్వం? పార్టీ ఆఫీస్ పరంగా చర్యలు తీసుకుంటుంది. నేను ఏమంటున్నానంటే ఈరోజు దాంట్లోకి వెళ్లే ముందు ఒక్క ప్రశ్న వరద గురించి హాఫ్ మినిట్. పాతూరు నాగభూషణ్ గారు విజయవాడ కార్పొరేషన్ ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? నరసింహల్లి గారు కాదు, వాళ్ళ చేతిలో ఉంది. మరి వాళ్ళ చేతిలో ఉంటే ఏం చేస్తాను? అసలు విజయవాడ కార్పొరేషన్ మున్సిపాలిటీ వాళ్ళు కదా రావాల్సింది. అధికారంలో విజయవాడలో ఉన్నది వైసీపీ. నువ్వు ఆయన వచ్చి మేం ఫెయిల్యూర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వే ఉన్నది అధికారంలో విజయవాడలో, హాయిగా ఇంట్లో పడుకున్నారు. అదే కదా సార్ మనం ఫెయిల్యూర్ అంటాడండి, నువ్వు కదా ఫెయిల్యూరు. వైఎస్ఆర్సీపీ పార్టీ విజయవాడలో అధికారంలో ఉంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్పొరేషన్. కథలు పడతాడు ఆయన. ఇటువంటిప్పుడు స్థానిక ప్రభుత్వాలే కదా, మరి స్థానిక ప్రభుత్వమే కదా. ఏమన్నా రాష్ట్రానికి వచ్చిన వరద, విజయవాడకు వచ్చిన వరద, ఏం చెప్పాలి దీన్ని, ఏమనాలి దీన్ని వాళ్ళ భాషలో? జగన్ రెడ్డి నువ్వేమంటావా? సో అందుకని మాట్లాడేటప్పుడు నీకు ఏం చేస్తానో అర్థమవుతుంది. నీ స్థానిక ప్రభుత్వం ఆడ పెట్టుకొని నువ్వు కథలు చెప్తాను ఎట్టస్వామి నీతోటి. నీకు బుడమేరు అది నదో తెలియదు, వాగో తెలియదు, దానికి గేట్లు ఉంటాయో తెలియదు, ఎటుపోతో తెలియదు. ఎవడో రాసిస్తాడు దాన్ని ఇట్లా చూసుకొని చదువుతావు. ఆ రాసి ఇచ్చానని చక్కగా పెట్టుకోలేదు, నువ్వు గమ్మున నుండు. మరి కాదు, నేను మామూలుగా ఇంత గట్టిగా మాట్లాడను కదా. ఎందుకు మాట్లాడుతున్నాను అనుకున్నావు? అధికారం ఉందని మతంతో మాట్లాడుతున్నావు అనుకున్నా, తెలియకుండా వచ్చేసింది కొంచెం పవరు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బీపీ రావట్లేదే? ఆఫ్టర్ ఆల్ జీవీ రెడ్డి స్మూత్గా మాట్లాడాడు, ఇంత గట్టిగా మాట్లాడుతుంటే ఎందుకు బీపీ రావట్లేదు? రావాలి కదా బీపీ. వచ్చి ఆ రోజు పటాభి గారు మాట్లాడితే పార్టీ ఆఫీస్ని దగ్గర కొట్టారు కదా వచ్చి. ఈరోజు నేను మాట్లాడుతున్నాను, వచ్చి కొట్టమను మా పార్టీ ఆఫీస్ను, కొట్టమను వచ్చి మా పార్టీ ఆఫీస్ను. ఎందుకు రావట్లేదు నీకు బీపీ? నువ్వు మీరు చేతగా దద్దమ్మలు. అధికారం చేతులుంటే ఎవడైనా ఇదిగో నేను మాట్లాడినట్టుగానే మాట్లాడతాడు. అధికారం లేకపోతే ఇదిగో ఇట్టుంటది నీ పరిస్థితి. కుక్కిన పేరు కాదు. కానీ మీరు అట్లా బయలుదేరు కదా, లాస్ట్ 5 years కూడా ఫైట్ చేశారు కదా. మీరు ఫైట్ చేశారు. జనరల్ చెప్తున్నాను, వాళ్ళ గురించి చెప్తున్నాను. అధికారం ఉంటే లేరంటానికి అట్టున్నాం, ఫైట్ చేశారు. రెండోది పెద్ద పులులు సింహాలు అని చెప్పేసి కథలు పడ్డారు కదా. ఏమైనా ఈ పులులు సింహాలు? ఆ నందిగామ సురేష్ అయితే ఎలివేషన్లు ఇంత పొడుగు గడ్డాలు పెంచుకుని వీడియోలు కూడా చేయించుకోండి. ఏం బా నువ్వు ఏడవ దాక్కున్నావు, ఏ కలుగులు దాక్కున్నావు నువ్వు? అవినాష్ గారు ఎక్కడ దాక్కున్నావు? రండి బయటికి. మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చదువుతుంటాడు ఆ కొలుగు, దాన్ని ఏమంటారు, కొమ్మినేని గారు సాక్షిలో కూర్చొని ఆ తప్పు చేయకపోతే వచ్చి ఎదుర్కోవాలి కదా. సరెండర్ అవ్వండి కోర్టుకి, రండి సరెండర్ అవ్వండి, పోలీసులకు సరెండర్ అవ్వండి, రండి ఇన్వెస్టిగేషన్ చేస్తారు, మళ్ళీ వదిలేస్తారు. మిమ్మల్ని పంపించే జ్యుడిషియల్ రిమాండ్కే. ఒకసారి జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళి వచ్చి ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయండి. ఏముంది కొంపలు మునిగిపోతాయా? అవినాష్ ఈయన ఏడి రోజు వచ్చి తిట్టే జోగి రమేష్ గారు ఎక్కడ పోయాడు? ఒక్క నిమిషం టైం లేదు. ఎక్కడ పోయాడు జోగి రమేష్ గారు? ఆయన తర్వాత వంశీ గారు ఎక్కడ పోయాడు? ఫినిష్